నిన్న దురదృష్టవశాత్తు మదనపల్లి టౌన్లోని ఏడేళ్ల మైనర్ బాలిక మీద అత్యాచారం చేసి తర్వాత రేప్ చేసి చంపిన తర్వాత డ్రమ్లో కూర్చోబెట్టడం జరిగింది. దాని నిన్నంతా కూడాను మదనపల్లి టౌన్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడాను వచ్చి రోడ్డు మీద మరియు ఇంటి దగ్గర చాలా వరకు ప్రొటెస్ట్ అవన్నీ చేసి పెద్ద సెన్సేషన్ న్యూస్ అది కూడా చేయడం జరిగింది. చాలా దురదృష్టవశాత్తు జరిగిన ఇన్సిడెంట్ ఇది. పోలీస్ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా చింతిస్తున్న ధోరణి. అదేవిధంగా మనకి నిన్న ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఈ ఎంటైర్ ఇన్సిడెంట్కి మూల కారణమైన అతను ఈరోజు మార్నింగ్ ముదివేడి దగ్గర అంగల్లో క్రాస్ దగ్గర ఒక చెరువులోని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద ట్రేస్ అయ్యి తర్వాత అతన్ని గురువర్ధన్ అనే ముద్దాయిగా మనము రికగ్నైజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇంక్వెస్ట్ అండ్ పోస్ట్ మార్టం ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. యాజ్ పర్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అతను సూసైడ్ చేసుకొని డౌన్ అయినట్టు తెలుస్తుంది. అండ్ ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో రివీల్ అయితే మనం కమ్యూనికేట్ చేస్తామండి. మనకి ముద్దాయి ఇంటికి వెళ్ళి మనం డోర్ బ్రేక్ చేసి చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఆ టైంలోని చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమిగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక వెహికల్ని లో పెట్టి ముద్దాయిని అక్కడిని తీసుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక వెహికల్ స్టాఫ్ని కూడా తిరగడం జరిగింది. అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెతికించాం కానీ హౌవెవర్ రిజల్ట్ దొరకలేదు. ఈరోజు ఇలా నిన్న జరిగిన ఆందోళనలో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివ్గా పాల్గొన్నాయి అనేది ఒక జరుగుతుంది. అది ఎంతవరకు నిజం? అంటే ఆల్రెడీ ఎవరైతే ఇదంతా ఇష్యూని పొలిటిసైజ్ చేశారో లేదంటే ఇది ఒక రాంగ్ ధోరణి వైపు తీసుకెళ్లారో వాళ్ళందరి మీద కూడా కేసెస్ అవి రిజిస్టర్ చేయడం జరిగింది. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఏదైతే పాపకి జరిగిన అఫెన్స్ అనేది చాలా దురదృష్టవశాత్తు చింతించాల్సిన క్షణంలో ఇది వాళ్ళ ఓన్ పొలిటికల్ మైలేజ్కో లేదంటే వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్ బెనిఫిట్ కోసం వాడుకున్న వాళ్ళందరి మీద కూడా మనం కేసు రిజిస్టర్ చేస్తాం అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటాం. ఎవరైతే వచ్చిండారో ప్రతి ఒక్కరికి ఆ అమ్మాయికి న్యాయం జరగాలని చాలామంది లేడీస్లు మగవాళ్ళు ఆడపిల్లలు అందరూ అక్క చెల్లెళ్ళు అందరూ వచ్చిండారు. అందరికీ పేరున ధన్యవాదాలు చెప్పుకుంటా. ఈ విషయంలో ఏదైతే మనం కావాలని కోరుకున్నామో అది ప్రభుత్వము అనుకరం ఉందో ప్రభుత్వం అనుకరం లేదో యాడ తప్పించుకుపోయినా పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. అతను శిక్షించినాడు. మన కోరికలు నెరవేరినారు. ఎంత శిక్షించినా కానీ మన కడుపుకోత అనేది ఆ తల్లి కడుపుకోత అనేది మనము తీర్చలేని ఘోరమైంది. కనీసము గుండెల్లో బాధ అయినా మనం తీర్చగలిగినాము. దీనికోసము పేరున ఒక అక్క చెల్లెళ్ళు ఒక అన్న తమ్ముళ్ళు అందరూ పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ దీన్నే పండగ చేసుకుంటుండారు. నిన్నటి రోజున రాష్ట్రంలోనే ఒక అలజడి సృష్టించినటువంటి ఏదైతే గంజాయి కొట్టి ఒక ఉన్మాది ఒక పసిబిడ్డను అభం శుభం తెలియనటువంటి పసిబిడ్డను కడతేర్చినటువంటి ఉన్మాది ఈ రాష్ట్రంలో ఒక సంచలనం అనేది న్యూస్ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథంతో ప్రతి ఒక్క మహిళలు కావచ్చు ప్రతి ఒక్క మనుషులు కావచ్చు అందరూ ముక్త కంఠంతో వాన్ని శిక్షించాలి, వాన్ని ఈ ప్రభుత్వం అంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నటువంటి తరుణంలో రాష్ట్ర పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేసి ఎవరైతే ఈ దుర్మార్గంగా వివరించినటువంటి వ్యక్తిని పోలీసు వ్యవస్థను కూడా దాటి తప్పించుకొని తిరుగుతున్నటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎక్కడ కానీ ఆడపిల్లలకు కానీ మహిళలకు కానీ ఏదైనా అన్యాయం జరిగితే వెంటనే స్పందించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, మా యువ నాయకులు లోకేష్ బాబు గారు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఎక్కడ కానీ మహిళలపైన అఘాయితాలు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనేది ఈ ప్రభుత్వంలో పడుతుంది అని ఖచ్చితంగా రాష్ట్రంలో ఎప్పుడో మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. ఈరోజు ఈ విధవ చేసినటువంటి పనికి
మదనపల్లి నియోజకవర్గంలో మదనపల్లి ప్రజలు ఉవ్వెత్తున మదనపల్లి ప్రాంతాన్ని దిగ్బంధం చేసి నిన్నటి రోజున స్వచ్ఛందంగా మహిళలు పిల్లలు ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేసి వాని ఖచ్చితంగా అంతం చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు వాడు చేసినటువంటి పాపానికి వాడే బలత్మరణం చేసుకొని చెరువులో పడి చనిపోవడం జరిగింది. అంటే ఎవరు చేసినటువంటి తప్పు వాడు అనుభవించక తప్పదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మేము తెలుగుదేశం పార్టీగా మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా గౌరవ మంత్రి నారా లోకేష్ బాబు గారు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు రక్షణ కల్పించి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరైతే తప్పు చేసినాడో వారికి ఖచ్చితంగా శిక్ష పడింది, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, మా గౌరవ శాసనసభ్యులు కూడా అసెంబ్లీకి పోవడం వల్ల మదనపల్లిలో లేనందువలన ఈరోజు ఆయన కూడా హర్షం వ్యక్తం చేస్తూ వీడియో కూడా చేయడం జరిగింది.